హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జూన్ పెట్టేసింది. జూన్ 1వ తేదీ 2వ తేదీ విపరీతమైన ఎండ, ఉక్కపోత. అస్సలు తట్టుకొని కాలేదు. నిప్పుల కుంపట్లో ఉన్నట్టే ఉన్నింది 2 రోజులైతే. ఈరోజు జూన్ 3. ఈరోజు చల్లబడింది, చల్లగా ఉంది. ఈరోజు అయితే చల్లగాలి తోలుతూ ఉంది. మబ్బులు వేసుకునేసినాయి. ఒకవేళ వాన పడితే కూడా పడచ్చు. ఇంకా చల్లబడింది కాబట్టి ఓ చిన్న తోట వేసుకుందామని నేను ముందే కూరగాయల గింజలన్నీ తెచ్చి పెట్టుకోండి అనమాట. ఎండలు తగ్గిన తర్వాత తోట వేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఇంకా చల్లబడింది కాబట్టి ఇప్పుడు వేసుకుందామనేసి నేను మా అబ్బాయి హెల్ప్తో బోధులు తీసుకున్నాము. బోధులు తీసుకొని గింజలన్నీ గుచ్చుకున్నాము. బెండ గింజలు, చిక్కుడు గింజలు, బీర గింజలు, సొర గింజలు, గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి, కానీ గుమ్మడి గింజలు వేయలేదు. ఇంకా మునగ గింజలు ఉన్నాయి. మునగ గింజలు మొలేసుకోవాలి, మొలేసి నాటాలి. ఇంతకుముందు అయితే నాకు ఒక మునగ చెట్టు ఉనింది, చాలా కాయలు కాస్తూ ఉన్నింది. అది పడిపోయింది. ఇంకా ఒకసారి 1 year అయిపోయింది, మునగ చెట్టు లేదు. అప్పటి నుంచి వేసుకోవాలి అనుకుంటానే ఉన్నాను, కానీ కుదరలేదు. గింజలు కూడా బ్యాగ్లోనే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాయి ఇన్ని రోజులు. ఇంక ఈరోజు మొలేసేసి ఒక 10 చెట్లు నాటుదామనేసి ఫిక్స్ అయ్యాను. అదే మాట్లాడుకుంటున్నాం నేను మా అబ్బాయి. ఈరోజైతే గింజలన్నీ గుచ్చేసినాం అన్నమాట. గింజలన్నీ గుచ్చేసాము. ఇంకా మునగ గింజలు కవర్లలో మట్టేసి వాటిల్లో పెడతాను. ఇవైతే గోరుచిక్కుడు గింజలు. గోరుచిక్కుడు 4 చెట్లు ఉంటే కూడా చాలు, దండిగా కాస్తాయి కాయలు. మునగ గింజలు అయితే మొలేసి కవర్లలో వేసి మొలేసి ఒక మూరడ చెట్టు అయిన తర్వాత, మూరడ పొడుగు ఎదిగిన తర్వాత అయితే తీసుకెళ్ళి నాటుతాను పొలంలో. ఇంటి దగ్గర నాటుకుంటాం మునగ చెట్టు. ఒక మునగ చెట్టు ఉంటే చాలు మనకి, ఎప్పుడైనా మునక్కాయలకి మునగాకి తక్కువ లేకుండా ఉంటుంది. అందుకని నాకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి కొంతవరకు నేను చెట్లన్నీ నాటుకుని ఉన్నాను. ఇంకా ఈ కాకర చెట్లు ఇవన్నీ మొలిసినాయంటే వాటికి తీగలు అల్లిచ్చేదానికి కొంచెం పందిరిలాగా కూడా వేద్దాం అనుకుంటున్నాను. పందిరిలాగా వేసేసి తీగలు అల్లిస్తాను. మొలుస్తాయో మొలవో చూడాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ ఇంకో చిన్న తోట వేసుకుంటాను. 1 yearలో 3 సార్లు వేసుకోవచ్చు మనం, చల్లగా ఉండేటప్పుడు తోటలు. ఎక్కువ ఎండలు కాసేటప్పుడు కాయవు, కానీ చల్లగా ఉండేటప్పుడు మన కూరగాయలు మనమే పండించుకోవచ్చు. కొంచెం మనం పని చేసినట్టు ఉంటుంది, మన కూరగాయలు మనం పండించుకున్నట్టు ఉంటుంది. నీళ్ళకి వాటికంతా మా అబ్బాయి చేసి ఇచ్చినాడు అనమాట. ఇంక ఈరోజు చెట్లన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, వాటికి కూడా నీళ్ళు పెట్టాలి. గింజలు నాటేసి వీటికి నీళ్ళు పెట్టేసి ఆ చెట్లకు కూడా నీళ్ళు పెడతాను. బాగా మొలవాలని అనుకుంటున్నాను. చూడాలి మరి. గింజలు అయితే నేను ఒకే షాప్లో, నాకు నమ్మకమైన షాప్ అది, అక్కడే తెచ్చి నాటుతాను గింజలు. ఈ చిక్కుడుకాయలు అయితే బాగా కాస్తాయి. మా మట్టికి ఏ పంట అయినా పండుతుంది. ఒక పంట అని లేదు, ప్రతి పంట పండుతుంది, ప్రతి చెట్టు కాస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.